ఒక రహస్యం, ఒక ఎమోషన్, ఒక మాస్ హైప్. రణబీర్ కపూర్ రాముడిగా ఎలా ఉంటాడో చూసేసాం. హనుమాన్ జయంతి రోజున రామాయణ టీజర్ బయటపడ్డాక జనం మొత్తం శబ్దమైపోయింది. క్రిస్టల్ క్లియర్ గా వచ్చేసింది. కానీ ఇది ఇంకా హింట్ మాత్రమే. రేపు రాబోయే ఎస్ఎస్ రాజమౌళి రాముడు స్క్రీన్ మీదకు వస్తే ఆ మేనియా ఏ రేంజ్ లో ఉంటుందో ఈ టీజర్ ఒక్కటే చెప్పేసింది. ఈ రోజు మనం మాట్లాడకపోయేది కేవలం టీజర్ గురించి కాదు, రాముడి ఆవేశం, రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్, జనాల హార్ట్ బీట్, మరి రాజమౌళి ఎపిక్ టచ్ ఎలా మార్చబోతుంది కూడా. స్కిప్ చేస్తే మీరు మిస్ అవుతారు, ఎందుకంటే ఇది సాధారణ రివ్యూ కాదు, ఒక సినిమాటిక్ జర్నీ. హనుమాన్ జయంతి రోజున నమిత్ మల్హోత్రా పుట్టినరోజు స్పెషల్ గా రామ గ్లిమ్స్ వచ్చింది. రణబీర్ కపూర్ ముఖం మీద ఆ శాంతి, ఆ శక్తి, ఆ దైవికత. ఒక్క సెకండ్ లో రామాయణం మన కళ్ళ ముందు సజీవంగా నిలబడింది. బాల్యంలో తాతయ్య చెప్పిన రాముడి కథలు, అమ్మ చెప్పిన కథలు గుర్తొచ్చాయి. ఆ పురుషోత్తముడు ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై నిలబడి ఏమని పిలుస్తున్నాడు. కానీ ఇక్కడే జనాల అభిప్రాయాలు ఏమంటున్నారు. సోషల్ మీడియా పూర్తిగా బర్న్ అయిపోయింది. ఆది పురుష్ తర్వాత ఇది హీలింగ్. రణబీర్ రాముడిగా పర్ఫెక్ట్ ఫిట్. ఆ కళ్ళలో ధర్మం కనిపిస్తుంది. గూస్ బంప్స్, డివైన్ మాస్ ఎంట్రీ. ఈ మాటలు ట్రెండింగ్ అవుతున్నాయి. కొందరు విఎఫ్ఎక్స్ గురించి డౌట్ చేస్తున్నారు. బట్ రణబీర్ లుక్ ఒక్కటే అందరినీ కన్విన్స్ చేసేసింది. క్లియర్ గా అభిప్రాయాలు ఇదే. రాముడు ఎప్పుడు రణబీర్ ఫేస్ తో మన హృదయాల్లోకి వచ్చేసాడు అని. ఈ టీజర్ లో ఎస్ రావణుడిగా ఒక గ్లిమ్స్, ఆ భయంకర లుక్, పుష్పక విమానం ఫైట్, హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తో కలిసి గ్లోబల్ స్కేల్ ఒక్కసారిగా ఫీల్ అయింది. ఆర్ఆర్ఆర్ లెవెల్ హైప్ ఇప్పటికే స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఆగిపోకండి, ఇది కేవలం నితీష్ తివారీ విజన్ మాత్రమే. మన తెలుగు ప్రేక్షకులు ఎందుకు ఈ టీజర్ ని ఇంత హైప్ చేస్తున్నారు? ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి గారి వారణాసి కూడా రామాయణ ఎపిసోడ్ ఉందని ఆయనే రివీల్ చేశారు. అంతా రాముడి ఎపిక్స్ నుంచి ఇన్స్పైర్ అయింది అన్నారు. ఇప్పుడు రణబీర్ టీజర్ చూసి ఒక్కసారి ఊహించండి, రాజమౌళి రాముడిని ఎలా తీసుకొచ్చి ఆ మా స్టోరీ టెల్లింగ్, ఆ విజన్, ఆ ఎమోషన్ తో మన ముందుకు తెస్తే థియేటర్లు గగ్గులు మోగుస్తాయి. ఈ టీజర్ ఒకటే హింట్ చేసేసింది, ఇండియన్ సినిమా ఇప్పుడు ఎపిక్ లెవెల్ కి వెళ్ళింది అని. ఈ టీజర్ మనకు ఒక్క విషయం క్లియర్ చేసింది, రామాయణం కేవలం పురాణం కాదు, మన హృదయాల్లో ఉన్న ధర్మం, శక్తి, ఎమోషన్. రణబీర్ కపూర్ ఆ జ్యోతిని మళ్ళీ రగిల్చేశాడు. రాజమౌళి ఆ జ్యోతిని భగ్గుమని మండించే సమయం దగ్గర పడుతుంది. ఇండియన్ సినిమా గ్లోబల్ స్టేజ్ లో కింగ్ అవుతుంది. మనం కూడా ఆ హైప్ లో భాగమవుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ హైప్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఈ రామాయణం టీజర్ కంటే వారణాసి టీజర్ ఇంకా ఎలా ఉండబోతుంది కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్ యూ.